మార్చ్ 2026లో అయితే మూవీ రిలీజ్ అవుతుంది. నాకు ఎలా అనిపించిందంటే, అన్న మీ బర్త్డేకి పెద్ది అనే మూవీని మీకైతే గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను, ఒక బ్లాక్ బస్టర్ మూవీని మీకైతే ఇచ్చేస్తున్నాను అని చెప్పినట్టు అనిపించింది నాకైతే. రాసి పెట్టుకొని నేను ఒకటి చెప్తాను, రా లుక్లో రామ్ చరణ్ గారిని బీట్ చేసే యాక్టర్ ఎక్కడ లేడు. అండ్ ప్లస్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నిజంగా ఎవ్వరికి సెట్ కాదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే పెద్ద గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. జస్ట్ ఇందాక చూసాను. యాజ్ ఎ రామ్ చరణ్ ఫ్యాన్గా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. జుట్టు కానివ్వండి, ఆయన కళ్ళు, మీసం, గడ్డం, ఆయన బాడీ, ఎవ్రీథింగ్ నిజంగా ఒక రా క్యారెక్టర్లా జస్ట్ ఇట్లా మోల్డ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టర్ అందులో మాత్రం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రంగస్థలం అండ్ ఇప్పుడు వచ్చిన పెద్ద గ్లిమ్స్. నిజంగా చెప్పొచ్చు, ఆ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా చాలా బాగుంటుంది. ప్రతి డీటెయిల్, హెయిర్ నుంచి బాడీ వరకు ప్రతి డీటెయిల్ జస్ట్ ఇట్లా ఒక మ్యాజిక్ లెక్క ఉంటుంది. చాలా బాగుంది నాకైతే. ఇంకొకటి, నాకు బెస్ట్ షాట్ స్టార్టింగ్ షాటే బ్యాక్ కేని లో యాంగిల్ షాట్, బ్యాక్ కేని తీసే షాట్ కానివ్వండి, బ్యాక్ కేని అది బ్యాట్ పట్టుకొని వస్తున్న షాట్ కానివ్వండి, బ్యాట్ కి కట్టారు గవ్వల మళ్ళీ సంథింగ్ ఆయన ఫేవరెట్ బ్యాట్, ఆయన వాడే బ్యాట్. చాలా బాగుంది ఆ షాట్, అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది లాస్ట్ షాట్, నిజంగా సిక్సర్. నిజంగా అది ఒక పెద్ద సిగ్నేచర్ షాట్ లాగా అనిపించింది. నిజంగా చాలా బాగుంది. అండ్ దట్టు ఇంకొకటి, వైడ్ యాంగిల్లా జస్ట్ ఇట్లా కెమెరా మూవ్ అవుతుంది రౌండ్గా, అప్పుడు ఇట్లా మట్టి రాసుకుంటుంటే మాత్రం అదొక గూస్ బాంబ్ సీన్స్. నిజంగా ఒక్క సీన్ చెప్తుంది రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎంత రా అండ్ రస్టిక్ ఉండబోతుందో. నిజంగా సూపర్. అండ్ ద మెయిన్, అలాంటి బ్యూటిఫుల్ షార్ట్స్ మనకి చూపించడానికి పాసిబుల్ చేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ గారికి చాలా సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని అయితే ఎలా ఉండబోతుందో ఈ ఫస్ట్ గ్లిమ్స్లో అయితే మనకు చూపించారు. వన్ లైఫ్ ఉన్నది, ఒకటి జిందగీ, ఏదైనా చేయాలి, నచ్చింది చేయాలి, మళ్ళీ పుడతామా ఏమో తెలియదు, ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతా ఏటి మళ్ళీ. సో ఎవ్రీథింగ్. అండ్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు లైక్ అందుకోసమే ఇందులో మల్టీ స్పోర్ట్స్ ఉండడానికి కారణమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే లైఫ్, ఓన్లీ క్రికెట్ అయినా ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా ఆడవచ్చు. సో అందుకోసమని మట్టి కుస్తీ ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా అయితే తీసుకురాబోతున్నారని ఈ డైలాగ్ తోటి చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అట్లనే అనిపించింది. ఇంకొకటి నాకు ఈగర్గా అనిపిస్తుంది, అంటే ఇది క్రికెట్ కాబట్టి క్రికెట్ది గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత కబడ్డీ ఉంది, కుస్తీ ఉంది, వాటి గీట గ్లిమ్స్ ఏమన్నా రిలీజ్ చేస్తే నిజంగా యాజ్ అ రామ్ చరణ్ ఫ్యాన్గా నాకైతే చాలా నిజంగా బాగుంది. ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్గా న్యూగా ఉంది. మొత్తంగా సాంగ్ మనకి ఇవ్వలేదు, జస్ట్ గ్లిమ్స్ వరకు అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం రిఫ్రెషింగ్ కొత్తగా ఉంది. కానీ ఫుల్ సాంగ్ సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి టీజర్లా నెక్స్ట్ వచ్చే ట్రైలర్లా తెలుస్తుంది. సో అప్పటివరకు అయితే వెయిట్ చేయాలి. ఇప్పటికైతే బాగుంది. దానికి సపరేట్ మోడలేషన్, క్యారెక్టర్ మోడలేషన్ ప్రతిదైతే మనకి క్లీన్గా తెలిసిపోతుంది. చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ చూపించాడు మనకి. ధృవ తర్వాత నుంచి రంగస్థలం, తర్వాత ఆర్ఆర్, తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్. లైక్ ఎవ్రీ స్టెప్ అయినా యాజ్ అన్ యాక్టర్ ఇంప్రూవ్ అవుకుంటూ వచ్చారు. ఇంకేమని డైరెక్టర్ గారి గురించి చెప్పనవసరం లేదు.
4 ఇయర్స్గా రాసుకుంటున్నానంట స్టోరీ. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో చూశాను విజయ్ సేతుపతి గారిది. సేమ్ జస్ట్ ఇట్లానే చెప్తుంటారు. RC16 మూవీ నాకు తెలుసు, నేను రాసి పెట్టుకొని చెప్తున్నా కదా, మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ద వే బుచ్చిబాబు రిటర్న్ ది స్టోరీ ఈ సూపర్ స్టోరీ. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ అని చెప్పారు విజయ్ సేతుపతి గారు. ఆల్ ది బెస్ట్ టు రామ్ చరణ్ సార్ మూవీ కోసం. మీకు తెలుసు చెప్పొచ్చు కదా, నాకు ఆ స్టోరీ తెలుసు. దట్స్ సూపర్ స్టోరీ. I know that story. I can tell you now itself, it's a super duper hit film. And then that's the way you have written is awesome. సో చరణ్ గారికి ఫిల్మ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా 2 వీక్స్లో, 2 months, ఆగస్ట్ నుంచి స్టార్ట్. ఎందుకు విజయ్ సేతుపతి గారు అంటున్నానంటే ఈజ్ ఎ న్యాచురల్ యాక్టర్ అండ్ దట్ టూ ఈజ్ స్టోరీ సెలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి నిజంగా. ప్రతి మూవీ ఆయన చేస్తున్న మూవీ ఎవ్రీథింగ్ ఒక డిఫరెంట్ జోన్, నిజంగా చాలా బాగుంటుంది. అందుకోసమే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు అంత ఫేమస్ అయ్యారు. అంతే కదా, నేను తప్పేం చెప్పట్లేదు, కరెక్టే. సో అయిననే R616 మూవీ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పేసరికి నా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి. నిజంగా నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఆ వీడియో చూసినప్పటి నుంచి.